ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎస్తేరు గ్రంథ వివరణలో 12వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాం. తండ్రి, మీ మాటల కోసం ఆశతో ఈ ఉదయకాలాన మీ పాద సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ప్రభు, ఏ మాటలైతే మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచాలని మీరు ఉద్దేశించారో వాటన్నిటినీ మాకు పరిపూర్ణంగా అనుగ్రహించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఎస్తేరు గ్రంథ వివరణలో 12వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 10 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఇది. ఈ 10 అధ్యాయాలను మనం 4 భాగాలుగా విభజించుకున్నాం. ఆ 4 భాగాలలో మొదటి భాగం మొదటి 2 అధ్యాయాలు, అది రాత్రితో పూర్తయింది. ఇక 2వ భాగము 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు అని మనం మాట్లాడుకున్నాం. ఆ 2వ భాగంలోనికి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. అందరికీ గుర్తుంది కదా, మనము ఈ యొక్క పుస్తక విభజన ఎలా చేసుకున్నామో. ఎన్ని భాగాలుగా విభజించుకున్నాం? యాక్చువల్లీ 4 భాగాలుగా. అందులో ఇప్పుడు 2వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాను. ఇందాక 4 భాగాలని అన్నానా, పొరపాటున 3 భాగాలు అన్నానా? 4 అని అన్నానుగా, రైట్. ఇప్పుడు 2వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 2వ భాగము 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. ఈ భాగం అంతటికీ ఒక టైటిల్ ఇద్దాం. ముందుగా టైటిల్ రాసుకోండి. యూదులపై హామాను కుట్ర అని రాసుకోవాలి. యూదులపై హామాను కుట్ర. ఈ 2వ భాగం అంతటికీ దాన్ని మీరు అలా రాసుకోవాలి. పోతే 3, 4, 5, 6, 7 3, 4, 5, 6, 7 అంటే 5 అధ్యాయాలు కలిగి ఉన్నాయి. ఈ భాగంలో 5 అధ్యాయాలు కలిగినటువంటి ఒక పెద్ద భాగము కనుక ఒక్కొక్క అధ్యాయాన్ని సపరేట్గా మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎన్ని వచనాలు ఉన్నట్టుగా చూస్తున్నాం? అక్కడ 15 వచనాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథములోని 3వ అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాలు కలిగినటువంటి అధ్యాయాన్ని అగైన్ 2 ఉపభాగాలు కలిగిన అధ్యాయంగా విడగొడుతున్నాను. అందరికీ క్లియరే కదా? 3వ అధ్యాయాన్ని ఎన్ని ఉపభాగాలుగా విభజిస్తున్నాం? మనం 2 ఉపభాగాలుగా మనం విభజిస్తున్నాం. అందులో మొదటి ఉపభాగం మొదటి వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఇది మొదటి ఉపభాగం. ఈ మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ఉపభాగానికి మళ్ళీ ఒక చిన్న టైటిల్ ఇద్దాం, సబ్ టైటిల్గా. అది మొర్దెకైపై పగపట్టిన హామాను. మొర్దెకైపై పగపట్టిన హామాను, అది దీనికి టైటిల్ రాసుకోండి. ఇక ప్రారంభిద్దాం జాగ్రత్తగా. మొదటి వచనము నుండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడు నగు హామానును ఘనపరచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. 6 వచనాలు మనము ధ్యానించడానికి ఇక ప్రారంభిస్తున్నాం. అందులో మొదటి వచనం, ఈ సంగతులైన తరువాత. ఏ సంగతులైన తర్వాత? రాత్రి మనం ఎక్కడైతే ముగించుకున్నామో ఆ సంగతులన్నీ అయిన తర్వాత మనకు 2వ అధ్యాయము కూడా అదే పదజాలంతో మొదలవుతుంది. మీరు గమనించండి ఒకసారి. 2వ అధ్యాయం కూడా అదే పదజాలంతో మొదలవుతుందా? ఈ సంగతులైన తర్వాత. 3వ అధ్యాయం కూడా అదే స్టార్ట్ అవుతుంది అలాగనే. అయితే మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి సుమారు మనకు ఒక టైం గ్యాప్ గురించి మనం మాట్లాడుకున్నాం. దండయాత్ర కంటే ముందు అహష్వేరోషు పరిస్థితి ఏంటి, దండయాత్ర జరిగిన తర్వాత అహష్వేరోషు పరిస్థితి ఏంటని మొత్తం మనం చూస్తే, దండయాత్ర కంటే ముందు వష్టిని జ్ఞాపకం చేసుకోవడం, దాని వలన కన్యకల కోసం ప్రపోజల్ పెట్టడం, తద్వారా అందరూ రావడం, అందులో కొత్త రాణి ఎన్నికవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఓవరాల్గా ముఖ్యంగా ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎస్తేరు గారి ఎన్నిక, ఎస్తేరు గారిని వివాహం చేసుకోవడం ఏదైతే ఉన్నదో, వష్టి గారికి విడాకులు ఇవ్వడం, ఎస్తేరు గారిని వివాహం చేసుకోవడం, ఈ రెండిటి మధ్య టైం గ్యాప్ ఎంతని మనకు తేలింది నిన్న. సుమారు 4 సంవత్సరాలు.
483లో విడాకులు ఇచ్చిన ఆయన 479లో ఎస్తేరు గారిని వివాహం చేసుకున్నట్టుగా చూసాం. మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి ఎలాగైతే ఒక టైం గ్యాప్ని మనం చూడగలుగుతున్నామో, అలాగే రెండవ అధ్యాయానికి మూడవ అధ్యాయానికి కూడా మధ్యలో ఒక టైం గ్యాప్ ఉంది. ఇది మనం పసిగట్టగలగాలి. రెండవ అధ్యాయానికి మరలా మూడవ అధ్యాయం కూడా ఒక టైం గ్యాప్ ఉంది. ఆ టైం గ్యాప్ ఏంటి, ఎంత, ఎలా అన్నది ఈ అధ్యాయంలోని కొంచెం మనం డీప్గా లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఒక చిన్న మాట మాత్రం అందరూ మనసులో అలా ఉంచుకోండి. ఓహో, మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి ఎలాగైతే మధ్యలో టైం గ్యాప్ ఉందో, రెండవ అధ్యాయానికి మూడవ అధ్యాయానికి కూడా మధ్యలో ఒక టైం గ్యాప్ ఉందన్నమాట. అలా ఉంచుకోండి. మూడవ అధ్యాయం అయిపోయే సమయానికి ఆ టైం గ్యాప్ ఎంతో మనకు బయటపడుతుంది. క్లియర్ కదా పిక్చర్? లెట్ us బిగిన్. ఈ సంగతులైన తర్వాత ఎస్తేరు గారిని వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి, మీకు నిన్నే చెప్పాను రాత్రి, ఎస్తేరు గారిని వివాహం చేసుకున్న కొద్ది కాలానికి మళ్ళీ అహేష్వేరోషు అనేటువంటి ఈ ఫికల్ మైండెడ్ ఫెలో, అంటే ఎప్పుడు స్థిరంగా ఉండదు, అస్థిరుడైనటువంటి అహేష్వేరోషు ఎస్తేరు గారిని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ కన్యకలు తెప్పించుకున్నాడు. కొద్ది సమయం తర్వాత, కొద్ది కాలం తర్వాత ఆ కన్యకలు తెచ్చే సమయంలో ఇద్దరు మనుషులు షండులు ఆయన మీద కుట్ర పనడం, ఆ కుట్ర గురించి మొర్దెకై గారు వినడం, అది ఎస్తేరు గారికి చేరవేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత విచారణ చేయగా అది నిజమని తేలడం, వారిని ఉరి తీయడం, తర్వాత ఎస్తేరు గారు దాని రాజ్య సమాచార గ్రంథమందు అది ఖచ్చితంగా ఉండేలా వెనకల పరోక్షంగా ఆవిడ దాన్ని నడిపించడం, ఇవన్నీ మనం చూడగలిగాం. అవన్నీ జరిగిన తర్వాత, అది ఈ సంగతులైన తర్వాత అంటే, అవన్నీ జరిగిన తర్వాత అంటే మరుసటి దినం అని కాదు, ఒక టైం, ఆ గ్యాప్ ఏంటో తెలుస్తున్న తర్వాత, ఆ సంగతులైన తర్వాత రాజైన అహేష్వేరోషు హమెదాతా కుమారుడగు అగాగీయుడగు హామానును ఘనపరచి వాన్ని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఒక మనిషిని చూస్ చేసుకున్నాడు అహేష్వేరోషు. ఆ వ్యక్తిని 127 సంస్థానాలలో ఉన్న అందరు అధిపతుల కంటే ఉన్నతంగా హెచ్చించి, ఇక అహేష్వేరోషు తర్వాత నెక్స్ట్ ఎవరని అడిగితే హామాను పేరే కనిపించేలా పెద్దగా మామూలుగా కాదు, అంత గొప్పగా హామానును ఘనపరిచాడు. అలా ఘనపరచడమే కాదు, హామాన్ అన్నటువంటి ప్రధానుడు లేదా ప్రధానమంత్రి దారిలో నడుచుకుంటూ రథం మీద వస్తే ఒకవేళ చుట్టూన్న వాళ్ళందరూ కూడా తలదించి మోకాళ్ళుని నమస్కరించాలనే ఒక ఆజ్ఞను కూడా జారీ చేశాడు అహేష్వేరోషు. కింది మాట, కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞసారముగా, రాజగుమ్మముననున్న రాజసేవకులందరూ, రాత్రి ఏం మాట్లాడుకున్నాం, రాజగుమ్మమున ఉండేటువంటి సేవకులు వాచ్మెన్లా, డోర్ కీపర్లా, వాళ్ళ స్థాయి ఏంటి, పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా, రాజుగారి గుమ్మము దగ్గర కూర్చునే పెద్దలందరూ కూడా చాలా పెద్ద హై ర్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలట, హామాను వస్తుంటే మోకాళ్ళుని హామానుకు నమస్కారం చేయాలి, వంగి నమస్కారం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎవరైనా మనకు ఒక హోదా ఇస్తే, ఎవరైనా మనకు ఒక స్థాయి ఇస్తే, ఆ స్థాయిని మనము మన సొంత ప్రయత్నం చేత దానిని పెంచుకునే ఒక ప్రయత్నం చేసే జబ్బు మనిషికి ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, ఇది ఏదో ఒక తమ్ముడు, ఎవరినో ఒకరిని తీసుకోవాలి కనుక నిన్ను తీసుకుంటున్నా. ఆ తమ్ముడు గురించి నేను మీకు స్టేజ్ మీద మాట్లాడుతూ, చాలా మంచోడు, అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టము అని ఒక మాట అన్నాను, అంతే, ఇంకేం అనలేదు. ఇక మరుసటి దినం నుంచి దీన్ని ఏం చేస్తున్నంటే బయటికి వెళ్ళి, వంశన్న నేను చెప్పకుండా ఏం అసలు చేయడు, నిజం చెప్తున్నాను, నువ్వు నమ్ము, ఏది చేయాలన్నా ఫస్ట్ కాల్ నాకే చేస్తాడు. ఒక మీటింగ్ పెట్టాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళి ఏదన్నా ఈటింగ్ చేయాలన్నా,
నన్ను అడగంది చేయడు బై. ఇలా చెప్పుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి, నేను చెప్పిన దానికి ఒక 10 కిలోలు యాడ్ చేసుకోవట్లేదు, నిన్ననట్లేదు. ఎవరైనా ఈ జబ్బు ఉంటుందా ఉండదా చెప్పండి. ఎవరైనా ఒకరి గురించి పబ్లిక్లో నా సన్నిహితుడో నా క్లోజో ఏదో అన్నామనుకోండి అవసరాన్ని బట్టి, ఇంకా బయటికి వెళ్ళి దానికి ఎంత కలర్ పూస్తారు, దాన్ని ఎంత డెకరేట్ చేస్తారు. ఈ జబ్బు హామానుకు కూడా ఉంది. ఎవరైనా సరే, రాజగుమ్మము దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లైనా సరే, అధిపతులైనా సరే, హామాను వస్తుంటే నమస్కారం పెట్టాలి అని రాజు చెప్పాడు. మోకాళ్ళు ఉండి పెట్టమన్నాడు, సైన్, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి, హామాను ఆల్రెడీ దుష్టుడు. పేరుకు నేను సెకండ్ కానీ అహష్వేరోషు తర్వాత నేను కానీ కొద్ది కాలం ఏమనిపిస్తుందనంటే, అసలు ఈయన నాకంటే ఎందులో గొప్పోడు, ఎందుకు నాకేం తేడా, ఆ ర్యాంక్లో తప్పితే చెప్పాలంటే ఈ రాజ్యానికి నేనే కింగ్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దుష్టులకి ఇలాంటి బుద్ధులు ఉంటాయి. ఉంటాయంటారా, ఉండవట్టారా? నీకు స్థానం ఇచ్చిన వాడినే నువ్వు రేపు పొద్దున పబ్లిక్లో నీచంగా మాట్లాడి, ఇప్పుడు రేపు పొద్దున హామాను అహష్వేరోషు గురించి మాట్లాడాల్సి వస్తే కొద్ది కాలం అయిన తర్వాత ఇతని క్యారెక్టర్ని బట్టి ఏం మాట్లాడతారు చెప్పండి. ఎదురుగా మాట్లాడకపోయినా పక్కకి వెళ్ళి, ఎవరు ఆయన ఆటలో అరటిపండు బొమ్మలాంటోడు, 24 గంటలు స్త్రీలు అంటాడు, ఎవడేది చెప్పినా నమ్ముతాడు. అసలు నాలాంటోడు కనుక అక్కడ ఉంటే ఈ పాటికి ఎట్లుండేదో అని చెప్పడు పక్కనుండే వాళ్ళకి. బిల్డప్లు ఇస్తాడే ఇవ్వడా చెప్పండి ఇంటికి వెళ్ళి. ఏం మనిషోనండి, తలపోటి మనిషితో. కొద్ది రోజులు 6 నెలలు సెలవు తీసుకొని నన్ను కూర్చోబెట్టమని చెప్పండి, ఎట్లుంటుందో చూపిస్తాను. ఇలాంటి పరిస్థితి. తనకు పైనున్నవాడు ఏదైతే చేస్తాడో ఒక రకంగా ఆ స్థానంలో తనను ఊహించుకునే జబ్బిది. తనకు పైనున్నవాడు ఏ రీతిగా అయితే ఏ హోదానైతే అనుభవిస్తుంటాడో దాదాపుగా అదే హోదాను అనుభవించాలనేటువంటి ఒక ఆలోచన కలిగేటువంటి జబ్బిది. ఈ క్యారెక్టర్ మన మధ్య కూడా ఉంటుంది. మన మధ్య అని మాట్లాడే ముందుగా ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. ఆ రోజుల్లో చక్రవర్తుల పరిస్థితి ఎలా ఉండేదంటే, రాజుల పరిస్థితి ఎలా ఉండేదంటే, కొద్ది కాలం ప్రజల మధ్య రాజులుగా చక్రవర్తులుగా అయినా ఉన్నా చలామణైనా రోజులు గడిచే కొద్దీ ఈ చక్రవర్తులు ఏం చేసేవాళ్ళంటే ప్రజల దగ్గర మీకు దేవుడు అనేవాడు ఉంటే నేనే అని చెప్పుకోవడం కూడా మొదలు పెట్టడం జరిగింది. చక్రవర్తులు వారే దైవాలని ప్రజలకు చెప్పుకొని వారినే పూజించమని చెప్పిన రోజులు కూడా చరిత్రలో కనపడతాయి. కొన్ని సందర్భాల్లో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సలహాను బట్టి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పారసీక రాజు అహష్వేరోషు గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ దానియేలు గారిని సింహబొన్లో వేయించిన మాదీయుడకు దర్యావేషు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చాలామంది దానియేలును తప్పుబట్టి దానియేలును లోపలయించడానికి, దానియేలుపై కుట్ర పన్నడానికి ఆ దర్యావేషుని ఎలా వాడుకున్నారో ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతని లోపం కనుగొనలేమని అనుకోనిది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా వచ్చి
ఇట్లనిది, రాజగు దర్యావేషు చిరంజీవై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్క పారసీకుల యొక్క పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండనట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. వెనక ముందు ఆలోచించుకోండి, ఈ పెద్ద మనిషి కూడా ఏం చేశాడు? దర్యావేష శాసనము రాయించి సంతకం చేశాడు అంతే. అంటే పరోక్షంగా వచ్చి దర్యావేషుని ఎక్కడ కూర్చోబెడుతున్నారు వీళ్ళు? దేవుని స్థానంలో. అసలు ఏ దేవుని యొద్ద మనవి చేయకూడదు అంటే ప్రార్థన అనేది ఎవడు చేయకూడదు. ఏదే అవసరం ఉన్నా కూడా నీ దగ్గరకు వచ్చి దేవా నువ్వే నాకు ఈ కోరికను తీర్చని నిన్ను అడగాలి తప్ప. అంటే వీళ్ళేమన్నా నిజంగా ఫ్యాన్స్ ఆయనకి? ప్రతిరోజు వీళ్ళు దర్యావేష్ ఫోటో పెట్టుకొని మొక్కుతున్నారేంటి ఇంట్లో? ఇది దర్యావేషు మీద ఉన్నటువంటి అభిమానం కాదు, దర్యావేషు మీద ఉన్నటువంటి వాళ్ళకు దైవభావము కాదు. మరేంటిది పరిస్థితి? దర్యావేషు మీద తుపాకీ పెట్టి ఎదురుగున్న దానియేలును పేల్చడానికి. అంటే చక్రవర్తులు ఎంత అంధత్వంలో ఉండేవాళ్ళో చూడండి. కొన్ని విషయాల్లో రాజసింహాసనమందు కూర్చున్న తర్వాత ప్రజలందరూ వారిని దేవుడు, దేవుళ్ళు, దైవాలు అని అంటే ఆ మాట విని పొంగిపోయి కూర్చునేవాళ్ళు ఆ రోజుల్లో. రాజైన హేరోదు సింహాసనమందు కూర్చొని మాట్లాడుతుంటే ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదన్నారట తూరు సీదోను పట్టణస్తులు వచ్చి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో బాగా తెలిసిన విషయం ఇది. పొంగిపోయాడు దానికి. అతడు దేవునిని మహిమపరచలేదు అని ఉంటుంది బైబిల్లో. ఏంటి దీని అర్థం? రాజులు ఏం చేసేవారు? దైవస్థానాన్ని దొంగిలించేవారు. దైవస్థానాన్ని కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాజులు బతికేవారు. ఇక రోమా చక్రవర్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మేమే దేవుళ్ళమని స్వయంగా ప్రకటించుకున్న చక్రవర్తులలో రోమా చక్రవర్తులు ముందు వరుసలో ఉంటారు. అందులో ముఖ్యంగా డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి. ఇప్పుడు అవసరం లేదు కనుక చెప్పట్లేదు. ఇప్పుడు పైనున్న చక్రవర్తి ప్రజల చేత నేనే దేవుడను. మీకు విషయం చెప్పనా? మనం అహేశ్వరోషు గురించి మాట్లాడుకుంటున్నాం. అహేశ్వరోషు యొక్క సైన్యానికి ఉన్న పేరేంటో చెప్పమంటారా? అహేశ్వరోషు యొక్క సైన్యం ఉందే, గ్రీకుల మీదకి వీళ్ళు దండయాత్రకి వెళ్ళినప్పుడు ఏ పేరు చేత వాళ్ళు పిలువబడ్డారో చెప్పమంటారా? ఇమ్మార్టల్స్. ఇమ్మార్టల్స్ అంటే మరణము లేనివారు. అహేశ్వరోషు తన సైన్యానికి పెట్టుకున్న పేరు మరణము లేని సైన్యం, ఓటము నెరుగని దండు. నా దగ్గరున్న సైన్యానికి మృత్యువు రాదు. ఎందుకు రాదు? మరి నేను దేవుణ్ణి మరి నేను. అహేశ్వరోషు తనను తాను దేవునిగా, తన సైన్యానికి ఇమ్మార్టల్స్ అన్న పేరు పెట్టుకున్నాడంటే అహేశ్వరోషు ఏ ఫీలింగ్తో బతికేవాడో చెప్పండి. నేను దేవుణ్ణి, నేను దేవుడను. అహేశ్వరోషులా నేను కూడా దేవుడను అని అనిపించుకోవాలన్న ఆలోచన హామానుకు కూడా ఉంటుందంటారా ఉండదంటారా చెప్పండి. ఇక ఉంటుందంటారా? ఈయనే దేవుడైనప్పుడు నేనెందుకు దేవుడు కాకూడదు? ప్రధానమంత్రి కనుక నమస్కారం పెట్టమన్నాడు రాజు. కానీ హామాను ఆలోచనలు అలా లేవు. నేను ప్రధానమంత్రినే కాదు, మీకు దేవుళ్ళు అంటుండే. He expected worship from the people.
ప్రజలకు కూడా ఒక జబ్బు ఉందిలేండి, ఎవరిని దేవుడు అనాలో ఎవరిని దేవుడు అనకూడదో తెలియదు, అందరినీ దేవుడు. అసలు నాయకుడి హోదాలో ఎవడైనా ఉంటే ఇంకా దేవుడే. మనం అనట్లేదు ఈరోజు? మనం అంటున్నామా లేదా చెప్పండి? ఒక ప్రభుత్వ అధినేతనో లేకపోతే ఇంకొక నాయకుడు ఏదైనా మనకు ఒకటి ప్రకటన చేసి ప్రజలకు ఏదైనా ఒకటి ప్రకటించాడు అనుకోండి, పథకం, ఏమంటారు అభిమానులు, ఆ నాయకుని అభిమానులు? నువ్వు దేవుడు స్వామి అనరు. ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ మీరు వినాలని ఆశ ఉంటే వినండి ఈ మాట. నిజంగా మీ నాయకుడు ఒక 10 ఏళ్ళు చక్కగా బతకాలంటే, పోనీ ఒక 100 ఏళ్ళు చక్కగా బతకాలంటే, ఆ నాయకుడిని మీరు ఏమైనా పిలవండి కానీ దేవుడు అని మాత్రం అనకండి, నిజంగా మీరు అభిమానులైతే. ఎందుకో చెప్పనా? దేవుడు అని అనిపించుకున్న హేరోదు దేవునిని మహిమపరచనందున మొత్తబడి పురుగులు పడి చచ్చిపోయాడు. ఒక మనిషిని దేవుడు అని మనం అనడం చేత ఆ మనిషి యొక్క ఆయుష్ మనమే తగ్గిస్తున్నాం. ఇప్పుడు మర్డర్ కేసు పెడితే ఎవరి మీద పెట్టాలి? మన మీద పెట్టాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక భయంకరమైన ఆశల విధానం ఇది. అయితే మొర్దెకై మాత్రం వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడు. ఈయన వంగకపోవడానికి, నమస్కరించకపోవడానికి ఎదుటోడిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. బికాజ్ మామూలుగా ప్రధానమంత్రి అని వంగమన్నట్టుగా ఇతని క్యారెక్టర్ అయితే, అసలు యూదులకు రాజులకు వంగి నమస్కారం పెట్టడం అనేది వాళ్ళకి అలవాటే, వాళ్ళ కొత్త ఏం కాదు. మనం బైబిల్లో చూస్తే, మనం బైబిల్ పరిశీలిస్తే చరిత్రలో అబ్రహాముతో సహా, మళ్ళీ విశ్వాసులకు తండ్రైన అబ్రహాముతో సహా అధికారులకు వంగి నమస్కారం పెట్టారు. తెలుసా మీకు? అధికారి, అధిపతి, ప్రధానుడు అన్న భావనతో పెడితే తప్పు లేదు, కానీ ఎదుటోడు నేను దేవుణ్ణి గనుక మీరు నాకు వంగి నమస్కారం పెట్టమని అంటే మాత్రం సైలెంట్ అయిపోవాలి. ఎదుటోడు మన నుంచి ఆరాధన భావాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం వెంటనే ఆగిపోవాలి. ఇప్పుడు ఒకసారి ఇశ్రాయేలుల చరిత్ర కూడా మనం చదివితే, హెబ్రీల చరిత్ర మనం చదివితే, ఒక్కసారి అబ్రహాము గారు తలదించి నమస్కారం పెట్టాడో, ఆయన విధానం ఎలా ఉండిందో, ఇంకా కొంతమంది దావీదు గారు కూడా నమస్కారం పెట్టారు. తెలుసా మీకు? అధికారులకు దావీదు గారు సాష్టాంగ నమస్కారం చేశాడు. చూద్దాం. ఎందుకంటే ఆయన నేను యూదుడను గనుక నేను చేయలేదు అంటాడు 3వ వచనంలో. రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాని హామానుకు తెలిపి ఏమనగా, అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. అంటే యూదులైతే రాజులకు నమస్కారం పెట్టకూడదా? యూదులైతే అధికారులకు మర్యాద ఇవ్వకూడదా? అలా ఎవరైనా చేశారు ఎప్పుడైనా? అసలు యూదా గోత్రములో, దావీదు వంశములో సూపర్ స్టారే దావీదు గారు. అలాంటి దావీదే తన పై ఉన్న అధికారికి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా బైబిల్లో ఉంది. చూద్దాం ఒక వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా, సౌలు వెనక చూచాను. సౌలు ఎవరు? దావీదు ఎవరు? ఇక్కడ సౌలు రాజు. ఆ రాజ్యంలో దావీదు ఒక చిన్నోడు. ఏం చేస్తున్నాడు ఈయన? అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడ రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఒక మనిషికి. తప్పని తెలీదా? తప్పైనా చేశాడా? ఆయన నేలపడి సాష్టాంగపడి నమస్కారం చేసింది సౌలు దేవుడని కాదు,
రాజు అని. ఆ రాజుగారికి నమస్కరించడం అనేది వాళ్ళ యొక్క సాంప్రదాయంలో ఆ పద్ధతి. రాజుగారికి గౌరవాన్ని అత్యంత గొప్పగా అమితంగా ఇవ్వడం అన్నది వాళ్ళ సాంప్రదాయంలో ఆ పద్ధతి ప్రకారంగా చేసేవారు. దావీదు గారు సౌలుకి ఎలా నమస్కారం పెడితే, దావీదు గారు రాజు అయిన తర్వాత దావీదు గారికి ఎలా నమస్కారం పెడుతున్నారు చూడండి ఒకసారి. 2వ సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి, ఎవరి రాజు ఇక్కడ? 1వ సమూయేలులో సౌలు రాజు, 2వ సమూయేలులో దావీదు రాజు. అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి. రాజంటే మనిషి ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఒక ఇశ్రాయేలీయుడు, పోనీ యూదుడు. అంటే రాజులకు సాష్టాంగ నమస్కారము చేసే అలవాటు యూదులకు ఉందన్నమాట. మరి మొర్దెకై ఏంటి, నేను యూదుడను కనుక ఈ పని చేయలేని అంటున్నాడేంటి? ప్రాబ్లం మొర్దెకైలో ఉందంటారా, ఎదుటోడులో తేడా అంటారా? అది మీకు అర్థం కావాలి. అబ్రహాము గారిని కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 23వ అధ్యాయం. సందర్భం అర్థం కావాలంటే మీరు మొత్తం అధ్యాయం చదువుకోండి. శారమ్మ గారు చనిపోయిన సందర్భం అది. 2వ వచనంలో, శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం మంగళార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగా ఉన్నాను, పరివాసిగా ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యం ఇవ్వడని అడిగి, ఆ తర్వాత సంభాషణ కొనసాగింది. అలా కొనసాగిన తర్వాత 12వ వచనములో ఆయన ఏం చేశాడో చూడండి ఒక్కసారి. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, ఏం చేశారట? సాగిలపడి. 7వ వచనం కూడా చూడండి ఒకసారి. 7వ వచనం కూడా, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. ఎందుకు సాగిలపడ్డాడు? ఎదుటివారికి అత్యంత గౌరవాన్ని ఇచ్చే ఒక పద్ధతి ఆ రోజు ఇశ్రాయేలీలు లేదా హెబ్రీయులు లేదా యూదులు ఈ పద్ధతిని అనుసరించేవారు. ఇది సంస్కృతులకు సంబంధించినది, సాంప్రదాయాలకు సంబంధించినది. అన్ని చోట్ల ఇలానే ఉంటుందని ఏం లేదు. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో పాఠాలు చెప్పే టీచర్ గారు వస్తే పిల్లలు లేచి ఎలా నమస్కారం పెడతారో చెప్పనా? గుడ్ మార్నింగ్ టీచర్, నమస్కారం టీచర్, ఇలా పెడతారు ఇప్పటికీ. మన తెలుగు వాళ్ళే, మన తెలుగు పిల్లలే. అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే గుడ్ మార్నింగ్ టీచర్ ఇలా అంటారా? ఇలా అంటారు. ఇలా పెట్టినోడికి ఇలా పెట్టినోడికి ఏమైనా తేడా ఉందా? ఇలా పెట్టినవాడు గౌరవంతోనే గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఇలా పెట్టినవాడు అలానే చెప్పాడు. పై అధికారులకు పోలీసులు ఇచ్చే సెల్యూట్ ఎలా ఉంటుంది? గౌరవించడం. ఎదుటివారిని గౌరవించడానికి ఎన్ని రకరకాల బాడీ లాంగ్వేజెస్ ఉన్నాయి చూడండి. చైనా వాళ్ళు కానీ జపాన్ వాళ్ళు అయితే ఏం చేస్తారు? చెయ్యి కదపకుండా అలా కిందికి వంగి లేస్తారు మళ్ళీ. అవునా? అది నమస్కారం పెట్టడమే. గౌరవించడానికి బాడీ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి వేరియేషన్స్ మీరు గమనించండి. ఈ పద్ధతి ప్రకారంగా చిత్ర విచిత్రమైనవి కూడా ఉన్నాయండోయ్.
నాకు తెలిసి మన దేశంలోనే ఒక చోట, ఒక ట్రైబల్ ఏరియాలో అనుకుంటాను, ఆ జాతి వాళ్ళలో పెద్ద మనిషి వస్తే వీళ్ళు లేచి నాలుకలు బయట పెట్టాలి. అది నమస్కారం చేయడం, నాలుకలు బయట పెట్టడం అదొక పద్ధతి. ఎన్ని విధి విధానాలు కనపడుతున్నాయి చూడండి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా వచ్చారనుకోండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు మనం లేచి నిలబడం, ఏమంటారు దాన్ని? గౌరవించడం. సో ఇప్పుడు అబ్రహాము గారు కానీ, అక్కడ దావీదు గారు కానీ, తర్వాత మనకు దావీదు గారికి నమస్కరించిన మరొక వ్యక్తి కానీ, వీళ్ళందరూ కూడా ఎదుటివారు దేవుళ్ళు దైవాలని కాదు, గౌరవముతో వాళ్ళు ఇచ్చినటువంటి నమస్కార పద్ధతులవి. వీళ్ళందరూ చేసినట్టుగానే మొర్దెకై కూడా చేసి ఉండొచ్చుగా. తప్పేంటి? హామానుకి అపాయింట్ చేయబడ్డాడు కదా నీకంటే పైన, చక్రవర్తి చేత నీకంటే పైన అధికారిని గాను అధిపతి గాను నియమించాడు. నమస్కారం పెట్టడానికి ప్రాబ్లం ఏంటి నీకు? అంటే అహశ్వేరోషుకు తెలియకుండా కింద హామాను చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అన్నమాట. అదే మొదటి రోజు రెండో రోజు చెప్పాను, పావులాను రూపాయి చేసి చూపిస్తున్నాడు బయట. యూదుడైన మొర్దెకై తలదించకపోవడానికి ఇలాంటి ఏదో ఒక బలమైన కారణం ఉండి తీరాలి. ఇంకో విషయం చెప్పండి, ఆలోచించండి. నువ్వు యూదురాలవని ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దన్నాడు ఎస్తేరు గారికి లోపల. ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దని ఈయన చెప్పి, ఇప్పుడు మాత్రం నేను యూదుడను గనుక ఈ పని చేయలేనంటున్నాడు ఏంటి? నువ్వు ఎందుకు నమస్కారం పెట్టట్లేదంటే ఇప్పుడు ఖచ్చితంగా రీజన్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవునికే తప్ప దేవుడు అన్న భావముతో మేము ఎవ్వరికీ నమస్కారము పెట్టము. ఆల్రెడీ యూదుడు అని తనను తాను చెప్పుకోవడం అనేది ఒక రకంగా ఒక చిన్న రిస్కే అది. కానీ ఎప్పుడైతే దేవుని స్థానాన్ని కొట్టేసే పరిస్థితి తనకు వస్తుందో, ఒకవేళ తన ప్రాణం మీదే తన ఆశలు పెట్టుకోవాల్సి వస్తే ఆ మనిషికి నమస్కారం పెట్టేస్తే అయిపోలా అని అనుకోవచ్చు. కానీ దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇక్కడ మొర్దెకై. ఇక్కడ హామాను నుంచి ఒకటి నేర్చుకోవాలి, మొర్దెకై నుంచి ఒకటి నేర్చుకోవాలి. హామాను చేస్తున్నది ఏంటి? తన పై అధికారి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతనిచ్చిన స్థానాన్ని బయటికెళ్ళి తనను తాను దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పాలంటే అహశ్వేరోష్ యొక్క ప్లాట్ఫామ్ని హామాను వాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఇది. ఇది చరిత్రలో ఒకని క్యారెక్టర్ మన కళ్ళ ముందు కనపడుతోంది. కానీ ఈరోజు మన మధ్య కూడా, మన సంఘాలలో కూడా ఇలాంటి వాతావరణం కనబడుతుంటుంది. దేవుని కృప వలన ఆ సంఘములోనో ఆ పరిచర్యలోనో ఆ పై ఉన్నటువంటి నాయకుడు లేదా అధిపతి ఎవరైతే ఉన్నారో అధికారి నిన్ను చూసి నువ్వు నచ్చి నిన్ను మెచ్చి నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ స్థానాన్ని తగ్గింపుతో నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఎస్తేరు గారిలా ఆవిడ ఏ వస్త్రం వేసుకుందట నిన్న? దీన మనస్సు అను వస్త్రం. అదేంటో ఈ మనసు ఉండట్లేదు. కొద్ది రోజులైన తర్వాత, కొద్ది కాలమైన తర్వాత నీకంటే పై ఉన్నవాడిని, నీకంటే పై ఉన్నవాడి స్థానాన్ని, లేకపోతే నీకన్నా పై ఉన్నటువంటి వాడిని పబ్లిక్లోకి వెళ్ళి నీచంగా చేయడం, నువ్వే హీరోని ప్రకటించుకోవడం. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పరిచర్యలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చెప్పడానికి. ఒక మీటింగ్కి ఇద్దరు స్పీకర్లు పిలిచారట ఒక చోట. ఒక మీటింగ్కి ఇద్దరు స్పీకర్లు. అందులో మెయిన్ స్పీకర్ ముందు కారులో వెళ్తున్నాడు, ఫస్ట్ స్పీకర్ వెనకల కారులో వస్తున్నాడు. ఇద్దరికి 2 కార్లు. ఆ మెయిన్ స్పీకర్ కంటే ముందు ఫస్ట్ స్పీకర్ మాట్లాడాలి. ఇప్పుడు
స్టేజ్ ఎక్కి, కారు దిగి స్టేజ్ ఎక్కి. అయితే మెయిన్ స్పీకర్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫస్ట్ స్పీకర్ కారులో ఫస్ట్ స్పీకర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ కారులో ఒక ఇద్దరు ముగ్గురు, ఈ కారులో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అయితే మెయిన్ స్పీకర్ ఆయన కార్ పార్కింగ్ చేయడంలో చేయాల్సిన చోట కాకుండా కొంచెం వేరేగా చేశాడు. దానివల్ల వెనకలో ఉన్న ఫస్ట్ స్పీకర్కి ఇబ్బంది అయింది కార్ పార్క్ చేయడానికి. అప్పుడు తన కారులో ఉన్న వాళ్ళతో అంటున్నాడట, ఈ మనిషికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం తింటున్నాడో కడుపుకి, అలా పార్క్ చేసేది, డ్రైవింగ్ రాకపోతే ఇంకొకటి గుర్చిపెట్టాలి అక్కడ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? నాకు డైలాగులు కరెక్ట్ గుర్తులేవు, 1, 2, 3 కట్టె కొట్టే తెచ్చినట్టుగా మీకు చెప్తున్నానే కానీ, ఇప్పుడు ఎవరితో అయితే కూర్చోబోతున్నాడో, ఎవరైతే తన తర్వాత మాట్లాడబోతున్నారో, ఎవరినైతే ఈయన అన్న అనబోతున్నాడో, అన్న అంటున్నాడో, ఆ వ్యక్తి గురించి తన పక్కనున్న విశ్వాసులతో అలా మాట్లాడేసరికి వీళ్ళు ముక్కు మీద వేలేసుకుని అవురా అనుకున్నారట. లోపల అనుకుంటే అన్నాడు, మా ముందు అన్నాడేంటి? కారు ఖాళీగా ఉంది కదా, లోపలికి వెళ్తే మాకు ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోయాయని చెప్పారు వాళ్ళు బయటకు వచ్చి. అంటే ఈ మనిషి తప్పట్లేదు గనక ఫస్ట్ స్పీకర్ స్థానంలో ఉన్నాడే కానీ, నిజానికి తన ఊహ, తన ఎక్స్పెక్టేషన్స్ అంతే ఏంటి, ఈయనేంటి మెయిన్ స్పీకర్, నేను ఉండాల్సింది, తప్పలేదు, ఏం చేద్దాం, అట్లుంది టైం, ఇప్పుడు ఏదో ఒకరోజు మనకు ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అని ఉంటుంది. పేరుకు మాత్రమే గౌరవం ఇస్తున్నాడు అనమాట, పబ్లిక్లో మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనమాట. నిజానికి అతని మనసులో ఇతను ఒక నీచుడు. ఇది హామాను బుద్ధులు కాదా? హామాను పద్ధతి కాదా? ఇంతకీ ఎవడు నీచుడు? హామాను అలవాట్లు, హామాను విధి విధానాలు, హామాను యొక్క ఆలోచన విధానాలు కలిగిన ఎవరైనా హామాను తోటి వారసులే. మొర్దెకై ఎందుకు హామానును సన్మానించలేదో కీర్తనల గ్రంథంలో చూద్దాం రండి. 15వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 15వ కీర్తన. ఒకసారి మొదటి 2-3 వచనాలు చూసుకొని కిందికి వెళ్దాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, ఇవన్నీ మొర్దెకైకునే లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే, అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు అని. నెక్స్ట్ మాట, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. నీచుడు మొర్దెకై దృష్టికి ఏమయ్యాడు? అసహ్యుడు. ఆ మాట చూస్తుంటే ఇప్పుడు మీకు వెంటనే మొర్దెకయే తగలాలి ఈ సందర్భాన్ని బట్టి. హామాను మొర్దెకై దృష్టిలో హామాను ఒక నీచుడిగా కనపడుతున్నాడు. అంత వర్స్ట్ పర్సనాలిటీ హామాను, దాన్ని తను గమనించాడు. పోతే మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన చారిత్రాత్మక విషయం ఇప్పుడు హామాను గురించి నేను చెప్పాలి. జాగ్రత్తగా వినండి. ఈ హామాను ఎవరని మొదటి వచనంలో కనబడుతుందో ఒకసారి ఆ రెఫరెన్స్ చూడండి. ఎస్తేరు గ్రంథంలో అందరూ చూడండి అమ్మా. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. అగాగీయుడగు హామాను. ఏంటో అలా పరిచయం చేశాడు హామాన్ని. అగాగీయుడట. ఈ పదం మర్చిపోకండి ఎవరు. అగాగీయుడు అంటే ఏంటి? ఒకటి, పారసీక రాజ్యంలో అగగు అనే ఒక ఊరుంది. ఆ ఊరికి చెందినవాడు గనుక
హామానుని అగాగీయుడు అని అంటున్నారా? లేదంటే చరిత్రలో అగగు అన్న పేరు మీద ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిని బట్టి అతనికి ఇతనికి ఏమైనా లింక్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? 2 విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు. అగగు అనే ఊరును బట్టి ఈయన అగాగీయుడయ్యాడా? లేదంటే చరిత్రలో ఈయన కంటే ముందు అగగు అన్న పేరు మీద ఎవరైనా ఉంటే ఆ అగగు అన్న మనిషికి యూదులకు ఏమైనా ఉందా? అగగు అన్న మనిషికి ఇశ్రాయేలీయులకి ఏమైనా ఒక చరిత్ర నడిచిందా? ఒకవేళ నడిచి ఉంటే ఆ అగగుకి ఈ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందా? పోతే హామానుకి నమస్కారం పెట్టంది ఎవరు? ఇక్కడ మొర్దెకై నమస్కారం పెట్టకపోతే, ఒకవేళ అది తెలిసిన హామాను దీనికి స్కెచ్ చేసి ఎవరిని లేపాలి? మొర్దెకైనే లేపాలి. కానీ నా ఎవరికి స్కెచ్ చేశాడో చూడండి, కింది మాట ముందుగా 3వ అధ్యాయంలో 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా నుండి మొర్దెకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. తన వరకు వచ్చింది ఎవరో ఒక అతను ఇతనికి నమస్కారం పెట్టట్లేదని. ఎవరతను అని కేకలేశాడు. మొర్దెకై అని రాజగుమ్మంలో ఉంటాడు ఒక ఆఫీసర్. అవునా? ఏ జాతోడు అని విచారించడం మొదలుపెట్టాడు. ఆన్సర్ ఏమొచ్చింది? యూదుడు అన్న మాట ఎప్పుడైతే వినపడిందో వెంటనే, అలాగైతే నేను చంపాల్సింది ఈయనొక్కడిని కాదు, ఎవరిని? యూదులనందరినీ. ఎక్కడున్న యూదులను? అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా నుండి యూదులనందరినీ. ఇప్పుడు అహష్వేరోషు యొక్క రాజ్యం ఎక్కడెక్కడ ఉంది? 127 సంస్థానాలు. 127 సంస్థానాలలో చెదిరి ఉన్న ఈ అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటిలో ఉన్న యూదులను అందరినీ లేపాలని ప్లాన్ చేస్తున్నాడు హామాను. కుట్ర. మీరు ఆలోచించండి, ఎంత దరిద్రుడైనా నమస్కారం పెట్టని ఒక వ్యక్తిని బట్టి ఆ జాతి మొత్తాన్ని లేపేయాలన్న ఆలోచన ఎంత దౌర్భాగ్యుడికైనా వస్తుందో చెప్పండి. నాకు తెలిసి ఉగ్రవాదులకు కూడా రాదు ఇలాంటిది కదా. కొన్ని సందర్భాలలో దాడులు చేసేవారు కూడా కొంచెం ఆలోచించి చేస్తారు. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తుంటాం. ఒక్క మనిషిని బట్టి, ఒక మనిషి వంగి నమస్కరించలేదని చెప్పి ఈ అగాగీయుడు, ఎవరు ఇతను? హామాను, జాతినంతటిని లేపేయాలనుకుంటున్నాడంటే ఇతను మొర్దెకై మీద కాదు, ఇతని అసలు పగ ఎవరి మీద ఉంటుందో ఆ మాటను బట్టి మీకు అర్థమైపోవాలి. ఆల్రెడీ యూదుల మీద ఏదో ఒకటి మనసులో ఇతనికి ఉంది. ఆ యూదుల మీద కుట్ర, ఆ యూదుల చరిత్రను తీసేయాలన్న ఆలోచనతో ఎప్పటి నుంచో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా అది తగిలింది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో హామాను ఉంటున్నట్టుగా మనకు అనిపించకపోతే మనకు తెలుగు రానట్టే, కొంచెం పని సరిగా చేయనట్టే. ఏ జాతి వాడని విచారించి జాతి పేరు వినబడగానే జాతిని లేపేయాలనుకుంటున్నాడు ఏంటి? వెనకలేదో ఉందన్నమాట హిస్టరీ.
వెనకాల హిస్టరీ ఏదో ఉంది. ఆ హిస్టరీని బట్టి ఈయన మనసులో ఏదో ఒక మిస్టరీ ఉంది. అది ఇప్పుడు తీద్దాం. చరిత్రలో అగగు అనే ఒక రాజు ఉండేవాడు. ఎవరు? అగగు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారి జాతి అమాలేకీయుల జాతి. బాగా వినండి మాట. ఇప్పుడు అగగు అనే రాజు ఒకడు ఉండేవాడు. అతడు ఒక అమాలేకీయుడు, అమాలేకీయులకు రాజు. ఇది ఫస్ట్ పాయింట్. అసలు అమాలేకీయులు ఎవరు? ఏషావు పిల్లలు. ఏషావు పిల్లలు ఎదోమీయులు కదా అంటారేమో మీరు. ఎదోమీయులే కాదు, అమాలేకీయులు కూడా ఏషావు పిల్లలే. ఎలా అంటారేమో. ఏషావుకు ఒక కొడుకు ఉండేవాడు. తన పిల్లలలో ఒక కొడుకు. ఆ కొడుకు పేరు ఎలీఫజు. ఏం పేరు? ఎలీఫజు. ఆ ఎలీఫజుకు భార్యలే కాకుండా ఒక ఉపపత్ని ఉండేది. ఆ ఉపపత్ని పేరు తిమ్నా. ఆ ఉపపత్నికి ఒక కొడుకు పుడితే ఆ కొడుకుకి అమాలేకు అని పేరు పెట్టారు. ఇది మీకు ఆదికాండం 36వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. చదువుకుందాం. ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కానేను. ఆమె అంటే ఎవరు? పై వచనంలో ఎలీఫజునకు ఉపపత్ని తిమ్నా ఆవిడ పేరు. అక్కడే ఉంటుంది. ఈ అమాలేకు యొక్క పిల్లలే అమాలేకీయులుగా మళ్ళీ తర్వాత చరిత్రలోనికి వచ్చారు. వింటున్నారుగా? అయితే ఈ అమాలేకీయుల హిస్టరీ చూస్తే బిలామును ఒక సోదెగాడు ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరాడు. కానీ తీరా వెళ్ళిన తర్వాత శాపాలు రావాల్సిన నోట కాస్త ఆశీర్వాదాలు వచ్చేసాయి ఇశ్రాయేలీలకి. శపిద్దామని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని భయముతో ఇశ్రాయేలులను ఆశీర్వదించేసరికి మోయాబు రాజుకి మెంటలెక్కింది. ఇదందరూ తెలుసు కదా. బిలాము ఇశ్రాయేలులను శపించాడా, దీవించాడా? శపిద్దామని వచ్చినోడు కాస్త దీవించి వెళ్ళిపోయాడు. అలా ఇశ్రాయేలులను దీవించే క్రమములో ఇశ్రాయేలులను ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుంది కదా? ఇశ్రాయేలీలను దీవించే క్రమములో ఎవరైనా ఇశ్రాయేలును టార్గెట్ చేస్తే అది ఏ రాజ్యమైనా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతూ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి బైబిల్లో సంఖ్యాకాండము తెరిచి చూద్దాం. 24వ అధ్యాయం 24వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. ఏంటి అమాలేకుల గురించి ఇంత మాట అన్నాడు? అక్కడ 2 మాటలు ఉన్నాయి. అన్యజనులకు మొదలు అమాలేకీయులు అన్నాడు. మొదటి మాట అన్యజనులకు మొదలైన అమాలేకీయుల అంతం ఏంటంట? నిత్యనాశనం. నిత్యనాశనం. నిత్యనాశనం అంటే ఉనికిలో వీళ్ళు ఉండరు అని. వాళ్ళ నాశనము నిత్యమైంది. ఇది బిలాము నోట అమాలేకీయుల గురించి దేవుడు పలికించిన మాట. పైన అంటున్నాడు చూడండి 16వ వచనంలో, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త,
విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆ దర్శనములో అమాలేకీల భవిష్యత్తు కనపడుతుంది ఈయనకి. ఎందుకు అమాలేకీల గురించి దేవుడు ఈ దర్శనాన్ని ఇచ్చాడు బిలాముకి? దానికి కారణం ఆయనే చెప్పాడు, ఈ అమాలేకీలు అన్యజనములకు మొదలని. ఇంతకు అన్యజనములకు మొదలంటే ఏమర్థం చేసుకోవాలి? అన్యజనములకు మొదలంటే మొట్టమొదటి అన్యజనులు అమాలేకీలే అని చెప్పడానికి వీలు లేదు. అమాలేకు అనే వీళ్ళ పూర్వీకుడు పుట్టకముందే ఐగుప్తులు ఉన్నారు, వాళ్ళు కూడా అన్యజనులే. కరువు వచ్చినప్పుడు కనానులు అబ్రహామేలే తలదాచుకుంది ఐగుప్తులోనే. అప్పుడు ఐగుప్తీయులు లేరా? ఐగుప్తీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు. అమాలేకీల కంటే ముందు ఎందరో జనాంగాలు ఉన్నారు అప్పటికే. అసలు కనానీయులందరూ కూడా అన్యజనులే. మరి అన్యజనములకు మొదలు అన్న సంగతి అమాలేకీలకు ఎందుకు ఆపాదించాడు దేవుడు ఇక్కడ? అప్పుడు మనం అడగాలి, ఎందులో మొదలు ప్రభువా? ఫస్ట్ పర్సన్ అంటే నిజంగా అన్నగారు అన్నాను. ఇప్పుడు నన్ను ఏమడుగుతారు మీరు? ఎందులో ఫస్ట్? ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఫస్టా? అసలు మొదటి రోజే ఈ మీటింగ్లకు అందరికంటే ముందు వచ్చిన విషయంలో ఫస్టా? ఈ మీటింగ్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళలో ఫస్టా? ఈ మీటింగ్లో ఉన్న అందరికంటే సీనియర్ సిటిజన్ అని ఫస్టా? ఎందులో ఫస్ట్ తేలాలిగా. మొదలు అన్న తర్వాత ఎందులో మొదలో తెలియాలి. వీళ్ళు ఎందులో మొదలో చెప్పనా? ఐగుప్తు నుండి దేవుడు కనానుకు ఇశ్రాయేలీలు నడిపించేటప్పుడు ఆ ఇశ్రాయేలీలు కనానుకు వెళ్ళకుండా ఎందరో ఆపారు. తెలుసు కదా, మోయాబు రాజు కూడా బిలామును తీసుకొని వచ్చి కనానులోనికి వీళ్ళు అడుగు పెట్టకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఆపుతున్నది. ఇక్కడ 24వ అధ్యాయం సంఖ్యాకాండంలో సందర్భం అదే. అయితే ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళే క్రమంలో వీళ్ళు కనానులోనికి అడుగు పెట్టకూడదని మొట్టమొదట ఇశ్రాయేలీల మీద దాడులు చేసింది అమాలేకీయులు. అన్యజనులలో అమాలేకీయులు ఎందులో మొదలు? ఇశ్రాయేలీలు కనానులోనికి అడుగు పెట్టకుండా ఆపే విషయంలో, దాడి చేసిన విషయంలో, ఇశ్రాయేలును శత్రువులుగా చూసే ఈ విషయంలో, ఐగుప్తు నుండి వేరై కనానుకు ప్రయాణంలో ఉన్నటువంటి వారిని టార్గెట్ చేసిన వారిలో అందరికంటే ముందు బెంచ్లో ఉన్నోళ్లే అమాలేకీయులు. ఎక్కడ చేశారు, ఎలా చేశారు, అప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం ఒక్కసారి 8వ వచనము చూద్దాం. మీరు నోట్స్ రాసుకుంటుంటే 8 నుంచి 16 రాసుకోండి దయచేసి. 8 నుండి 16 రాసుకోండి. 8 చూద్దాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధానికి దిగారు. అప్పుడే బయటకు వచ్చింది వీళ్ళు. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం, 15వ అధ్యాయంలో దేవుని స్తుతించారు. ఆ 16 అలా నడిచింది. 17కి వీళ్ళ మీద అటాక్ స్టార్ట్ అయింది చూడండి. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధానికి దిగితే దేవుడు అమోఘమైన విజయాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీలకి ఆ యుద్ధంలో. ఇశ్రాయేలీలు గెలిచిన తర్వాత దేవుడు పరలోకంలో అమాలేకీయుల గురించి ఒక తీర్పు రాసేశాడు. ఆ తీర్పు ఏంటో చూద్దాం జాగ్రత్తగా. 14 నుండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించు మోషే. ఇప్పుడేదో మీరు గెలిచేశారని నేను ఆనందించట్లేదు. అసలు మీరు ఏం చేశారని వీళ్ళు వచ్చారు? దేవుడు అది చూస్తున్నాడు ఇక్కడ. అమాలేకీయులపై దేవుడు ఎందుకు అంత సీరియస్ అయ్యాడు? వీళ్ళు ఏం చేశారని యుద్ధానికి వచ్చారు మీరు? మీ ఉప్పు తిన్నారా, మీ నీళ్లు తాగారా? వాళ్ళ దారిలో ఏదో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పైపెచ్చి వెనకల నుంచి వచ్చి పొడిచారేటలు. వెనకల నుంచి అంటే మామూలుగా లక్షల మంది వెళ్ళేటప్పుడు అలిసిపోయిన వాళ్ళు వెనకలు ఉంటారుగా, అలిసిపోయిన వాళ్ళు వెనకలు ఉండి నెమ్మదిగా వస్తుంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వెనకల నుంచి దొంగచాటలు వచ్చి కొట్టారు వీళ్ళు.
ఇవన్నీ చూశాడు దేవుడు. వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ ప్రయాణం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, కనానుకి వెళ్తున్నారు. మీకేంటి బాధ? అసలు మీలాంటి వాళ్ళు ఉండడం అన్నది ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. అసలు దేవునికి వీళ్ళ గురించి ఎంత తెలియకపోతే ఆ తీర్పు రాస్తాడు చూడండి. తుడిచేయాలి వీరిని. నువ్వు మర్చిపోతావేమో మోషే, పోనీ మాట వరుసకు యెహోషువకు చెబితే ఆయన మర్చిపోతాడేమో, అందుకేం చేయాలి? గ్రంథములో దీనిని వ్రాసి నీ తర్వాత వారసుడిగా రాబోతున్న యెహోషువకు వినిపించుము అని చెప్పి 16వ వచనంకి వచ్చేసరికి చూద్దాం. 16వ వచనం, పోనీ 15 గురించి చూద్దాం. తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధం. అక్కడ స్టార్ట్ అయింది వార్. హిస్టరీ. మిమ్మల్ని తుడి చేసేంతవరకు నేను నిద్రపోను అంటున్నాడు దేవుడు. ఎవరి మీద మీరు చేయెత్తింది? ఇశ్రాయేలీల మీద. ఎవరా ఇశ్రాయేలీలు? ఐగుప్తు నుండి వేరైన వారు, కనాను ప్రయాణానికి బయలుదేరిన వారు. అంటే ఐగుప్తు నుండి వేరై కనానుకు బయలుదేరే వారిని ఎవరు ఆపినా దేవుడు నలిపేస్తాడన్నమాట. మళ్ళీ ఒక విషయం చెబుతాను. ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎందరైతే ఉన్నారో ఇక్కడ మీరందరూ ఆత్మీయంగా ఐగుప్తు నుండి వేరైన వాళ్ళు, పరలోకం అనే కనానుకు ప్రయాణంలో ఉన్నోళ్ళు. మిమ్మల్ని కూడా కొంతమంది ఆపేస్తుంటారు కదూ. వెళ్ళొద్దు, తిరగొద్దు, చెయ్యొద్దు, పాడొద్దు, చెప్పొద్దు, ప్రార్థించొద్దు. ఆపట్లేదు మనల్ని మన ఇళ్ళల్లో. ప్రభుని నమ్ముకున్న భార్యలను హింసిస్తున్న భర్తలు, ప్రభుని నమ్ముకున్న భర్తలకు చుక్కలు చూపిస్తున్న భార్యలు, ఇంట్లో ఉన్నోళ్ళు, మన జాతి వాళ్ళు ఎందరో. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కనాను ప్రయాణంలో ఉన్న దేవుని పిల్లలను అడ్డగిస్తున్నారు. వాళ్ళేమనుకుంటున్నారు? మేము వీళ్ళని అడ్డగిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుడు ఏం రాస్తున్నాడు? వీళ్ళందరూ నా సింహాసనంపై తిరగబడ్డారు. అదే తీర్పు. యెహోవా సింహాసనముకు విరోధముగా వాళ్ళు ఎత్తారట చెయ్యి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీకు వాళ్ళతో కాదురా ఫైటింగ్, నాతో నేను దిగుతున్నాను రింగులోనికి అంటున్నాడు. బడికెళ్ళే పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా ఒకసారి ఆపండి, ఏం పర్లేదు. ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళే అబ్బాయిని ఆరోగ్యం దెబ్బతింటుందేమో, ఎండలు ఎక్కువ ఉన్నాయని ఆపండి, పర్లేదు. ప్రయాణానికి బయలుదేరిన వారిని వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వరదలు వస్తున్నాయట, ఎల్లకు బాబు అని ఆపండి, పర్లేదు. ఇలా ఎన్నైనా ఆపండి. పరలోక ప్రయాణంలో ఉన్నోళ్ళని టచ్ కూడా చేయకండి. తెలిసి టచ్ కూడా చేయకండి. వాళ్ళను టచ్ చేస్తే నా కనుగుడ్డులో వేలు పెట్టినట్టు అంటున్నాడు దేవుడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇలా బాధ పెడుతున్నారేమో, మీ కుటుంబాల్లో, మీ ఇండ్లల్లో, మీ బంధువుల్లో ఎవరైనా, మీరు బైబిల్ పట్టుకుంటే భయంకరమైన హింసలేమో, అవమానాలేమో, భయంకరమైన నిందలు వస్తున్నాయేమో, భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారేమో, సవాళ్ళు. అది చదవండి. లోకములో మీరున్నప్పుడు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి, మీ వెనకున్నవాడు నరుడు కాడు. మళ్ళీ ఎదురుగున్నవాడెవడు? నిన్ను ఆపుతున్నవాడు అమాలేకీయుడు. ఈ పిచ్చి అమాలేకుడికి నువ్వు కనపడుతున్నావు కానీ నీ వెనకలు ఉన్నోడు కనపడట్లేదు. ఏమన్నాడు? ఒరే
తరతరాలకు మీతో యుద్ధం రా నాకు అన్నాడు దేవుడు. తుడిచేసేంత వరకు దమ్ముంటే ఎదుర్కో అంటున్నాడు దేవుడు అక్కడ సవాల్. ఏ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నహీ హై, వార్ ఎట్ ఫస్ట్ సైట్. అయిందా? చెప్పాడు కదా మోషేకి గ్రంథంలో రాయమని. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ ఏం చెబుతున్నాడో చూడండి ఒకసారి. అమాలేకీల గురించి దేవుడు చెబుతున్నమాట. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 17 నుంచి 19 వచనం వరకు. ఒక వచనం ఉంటే మీరు చదువుదురు, ఎక్కువ ఉంటే నేను చదివేదను. రండి. ద్వితీయోపదేశకాండం 25:17 నుంచి 19. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఇది మర్చిపోతారేమోనని. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి, నీకెందుకు ఎదురుగా వచ్చాడు? దేవుని భయము లేక. దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాడు. ఇది నేను చూశాను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత నెక్స్ట్ మాట, ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను, ఇది మరచిపోవద్దు. సమాజానికి అమాలేకీయులు ఎంత వైరస్ అయితే దేవుడు మొత్తం తీసేయమంటున్నాడు. వేళ్లతో సహా తీసేయమని చెప్తున్నాడు ఇక్కడ. ట్యూమర్ లాంటి వాళ్ళు వీళ్ళు. కొరుకు పుండు. ఈ కొరుకు పుండు ప్రాకుతుందే కానీ ఆగదు. అమాలేకీయులంటే సమాజానికి, ముఖ్యంగా భూమి మీద దేవుని చిత్తము, దేవుని అనాది సంకల్పము నెరవేరాలంటే అమాలేకీయులన్న ట్యూమర్ని లేపేయాలి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళితే మెడికల్ టెస్ట్లను చేసిన తర్వాత ట్యూమర్ ఉందని బయటపడితే ఏం చెబుతాడు? ట్యూమర్ని లేపేయాలి. ట్యూమర్ని లేపితేనే 10 రోజులు బతుకుతాడు. గడ్డ అంటాం తెలుగులో. అన్నాడా? ఏమన్నాడు? లేపేయండి. అమాలేకీయులు ఉండడం మంచిది కాదు. ఒక్కొక్కసారి మనకు విచిత్రం అనిపిస్తుంటే ఎందుకు దేవుడు అంత కఠినంగా తీసుకున్నాడని. మీకు క్వశ్చన్ చెప్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు తెలిసి నల్లజర్ల అన్న మండలంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పేపర్లో వచ్చిన న్యూస్ ఇది. ఒక తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయండి బాబు అనింది. ఎందుకమ్మా అని అడిగారు. నా కొడుకుని ఇప్పుడే చంపేసి వస్తున్నానని చెప్పింది సీరియస్గా. ఏం చెప్పింది? నా కొడుకుని ఇప్పుడే చంపేసి వస్తున్నా అని చెప్పింది. ఏ పోలీస్ అయినా నమ్ముతాడు దీన్ని? ఏమ్మా ఏ ఊరు మీది, తిన్నావు ఉదయం అని అడిగారు అందరు. వీళ్ళు ఎంత అడిగినా అదే చెప్తుంది. నా కొడుకు సుమారు 30 సంవత్సరాలయ్యా, చంపేసి వస్తున్నాను ఇప్పుడే. ఆమె అనగా 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 ఎందుకు అనుమానం వచ్చింది వీళ్ళకి. ఎక్కడ చంపావు, ఎక్కడున్నాడు అని అడిగితే అడ్రస్తో సహా చెప్పింది. మీరు వస్తే తీసుకొని వెళ్తానంటుంది. వెళితే రక్తపు మడుగులో పడి ఉన్న ఒక 30 ఏళ్ల వ్యక్తి. ఎవరమ్మా అంటే వాడే నా కొడుకు. ఎవరు చంపారమ్మా? నేనే. ఎందుకు అని అడిగితే వీడు బతికుంటే సమాజానికి చాలా ప్రమాదం అండి, అందుకే లేపేశాను. చూశాను 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 వీడు బతికుంటే 10 మంది చేస్తారు.
ఏ తల్లి చేయని పని ఈ తల్లి చేసి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆవిడ తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా పక్కన పెడితే అది కోర్టు నిర్ణయిస్తుంది, అది వేరే సంగతి. కడుపున మోసి కన్న కొడుకుని తన చేతులతో చంపాలన్నంత నిర్ణయాన్ని ఈవిడ ఎందుకు తీసుకుని ఉంటుంది చెప్పండి? అతని దుర్మార్గతలు అంత పెరిగిపోయాయి. ఒక తల్లిగా కూడా దాన్ని చూడలేకపోతుంది, ఒక తల్లిగా కూడా దాన్ని క్షమించలేకపోయింది ఆవిడ. ఆడు చెప్పింది ఒకటి, ఇలాంటి వాడు ఉండడం ఏమాత్రం మంచిది కాదండి సమాజానికి. అమాలేకీయులు వీళ్ళెంత ప్రమాదమో దేవుడు ముందే గుర్తెరిగి వీళ్ళని తీసేయండి. మోషేకు చెప్పి, నువ్వు ఎలాగూ కనాన్లో అడుగు పెట్టావు గనుక యెహోషువకి ఈ పని అప్పగించు. కానీ కొద్ది కాలం నడిచింది చరిత్ర. అయితే అమాలేకీయులను తుడిచిపెట్టే ప్రాజెక్ట్ వర్క్ దేవుడు ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలుకు అప్పగించాడు. ఈ పని ఎవరికి అప్పగించాడు? సౌలుకి. ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. వీళ్ళ నాన్నెవరు? కీషు. ఇది చాలా అలా గుర్తుంచుకోండి. బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలుకు దేవుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు, అమాలేకులను తీసేనాయన అని. ఈ విషయము దేవుడు సౌలుకు చెప్పే సమయానికి అమాలేకీయులకు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు అగగు. ఏం పేరు? అగగు. సరే దేవా అని చెప్పి సమూయేలు ద్వారా ఆ విషయం వస్తుంది. సరే అని చెప్పి సౌలు గారు అందరినీ చంపి ఆస్తిని పట్టుకొని రాజుగారిని కూడా తెచ్చేసుకున్నాడు. అగగును ప్రాణాలతో పట్టుకున్నాడు. చెప్పిన మాట విననందుకు దేవుడు ఎలా స్పందించాడో చూద్దాం ఒకసారి. అంటే చిన్న తలకాయలను పెద్ద తలకాయని పట్టుకొని చిన్న తలకాయలను లేపాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15 మొదటి నుంచి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏంటండి, ఎప్పుడో నిర్గమాల్లో జరిగితే సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే వీళ్ళు ఎక్కడైనా మారినట్టుగా ఏమైనా కనపడిందా దేవునికి? ఎందుకంటే దుష్టత్వం నుండి ఒకరు మారితే, ఒక జాతి వారు మారితే దేవుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంఘటనలు కూడా చరిత్రలో కనపడతాయి. నీనెవే పట్టణస్థుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మారితే మనం ఒక మెట్టు దిగితే దేవుడు 10 మెట్లు దిగుతాడు. వీళ్ళు మెట్లు ఎక్కుతున్నారు కానీ దిగట్లేదు. ఏంటి? అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని దేవుడు చెబుతున్నాడు. మరి సౌలు ఏం చేశాడు? నచ్చినవన్నీ పెట్టుకొని మిగిలినంత చేసి బ్యాలెన్స్ తీసుకొని వచ్చాడు. అంటే గడ్డను మొత్తం తీయలేదు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే పెద్ద గడ్డను తెచ్చుకున్నాడు మళ్ళీ. 8 అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని తెచ్చుకున్నాడట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగారు నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చెయ్యమన్నది చెయ్యకపోయేసరికి దేవుడు సౌలు విషయంలో ఎలా డిసప్పాయింట్ అయ్యాడు చూడండి. అంటే అది ఎంత డేంజర్ అయితే దేవుడు
ఆ వర్క్ అప్పగించి ఫినిష్ చేయమంటాడు. అప్పుడు సమూయేలు వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి, ఏం చేసావు నీవు? ఇంకా చెప్పాలంటే అందరినీ పట్టుకోలేదు, కొందరు మిగిలిపోయారు కూడా. అప్పుడు సమూయేలు వచ్చి ఎంత చెప్పాలంత చెప్పి దేవుడిని భవిష్యత్తు రాసేసాడని చెప్పేసి, నువ్వు పట్టుకున్న రాజు ఎక్కడని అడిగాడు. పలానా చోట రా అని చెప్పి సమూయేలు గారు ఏం చేశారో చూద్దాం. 31 నుంచి సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు, అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయేనే, అమ్మయ్య సమూయేలు వచ్చాడంటే నన్ను ఏం చేయడు అనుకున్నాడు. నన్ను చంపితే రాజు చంపాలి, సమూయేలు వచ్చాడంటే నన్ను కాపాడతాడు అనుకుంటే సమూయేలు ఏం చేశాడు? 33వ వచనం, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయలుగా నరికెను. సమూయేలు లాంటోడు కత్తి పట్టాడంటే వీళ్ళు ఎంత డేంజర్ ఆలోచించండి. ఇక ఎక్స్పెక్ట్ చేస్తామా సమూయేలు గారు కత్తిని పట్టుకోవడం అన్నది? రగిలిపోయాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అమాలేకీయులకు ఇశ్రాయేలీల నాశనాన్ని కళ్ళతో చూడాలని కలలు కనేవాళ్ళు. అన్యజనులలో వీళ్ళెవరు? మొదలు ఫస్ట్. ఆగిపోలేదు వీళ్ళది. సౌలు చెప్పిన పని చేయలేదుగా. క్యాన్సర్ గడ్డ మిగిలిపోయింది. కొరుకు పుండు ఏం చేస్తుంది? తర్వాత మళ్ళీ ప్రాగుతుంది. అమ్మో ఇశ్రాయేలులతో పెట్టుకోకూడదు, ఇప్పటికే ఎన్నో చూసామని జాగ్రత్త పడ్డద్దామా లేకీలు. వీళ్ళు ఏం చేశారు చెప్పనా? దావీదు గారు సౌలు రాజుకు కంట కనపడకుండా అభిషేకింపబడిన వాడు కనుక డైరెక్ట్గా సౌలుతో యుద్ధం చేయకుండా తానే పారిపోతున్నాడు దాగుకుంటూ అక్కడక్కడ. అప్పుడు దావీదు గారు తన అనుచరులతో కలిసి ఒక గ్రామంలో ఉండేవాడు. ఆ ఊరి పేరు సిక్లగు. ఎవరది? సిక్లగు. తప్పని పరిస్థితిలో ఒకరోజు దావీదు గారు తన దగ్గర ఉన్న అనుచరులందరినీ తీసుకొని ఫిలిస్తీయులతో పాటు యుద్ధానికి బయలుదేరతాడు, వాళ్లకు సహాయం చేయడానికి. విచిత్రం ఇది. వాళ్ళ ఛాంపియన్ గొల్యాతును చంపి నేనే, ఫిలిస్తీయుల గొల్యాతును చంపి నేనే. కానీ తర్వాత కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మారిపోయి దావీదు గారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళకి స్నేహితుడు అవుతాడు. అప్పుడు ఫిలిస్తీయుల రాజు నాతో పాటు యుద్ధానికి నువ్వు కూడా రానేసరికి దావీదు గారు తన వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఊర్లో ఇంకెవరుంటారు? ఆడోళ్ళు, పిల్లలు ఉంటారు అంతే. ఆడ మనుషులు పిల్లల్ని పెట్టి మగోళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతారు. సుమారు ఒక 600 మంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మగోళ్ళు అంటే పురుషులు లేని టైంను చూసి ఈ ఆడవారి మీద ఎవరు దాడికి పాల్పడ్డారో చూడండి ఒక్కసారి. అదే మొదటి సమూయేలు 30వ అధ్యాయం. మీరు ఇప్పుడు 15లో ఉన్నారు, 30కి రండి ఒక్కసారి. సమూయేలు మొదటి గ్రంథం 30 మొదటి వచనము చూద్దాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చారు. అంటే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మధ్యలో కొన్ని మార్పులు జరగడం వలన వెళ్ళి తిరిగి వచ్చారు మళ్ళీ ఊరికి వచ్చేసరికి ఏమైంది? అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటిరి. పురుషులు లేని టైంను చూసి ఆడోళ్ళ మీద దాడి చేసి, అదే అప్పుడు కూడా చేసింది, వెనక నుంచి వచ్చి అలిసిపోయిన లేపారట. చరిత్రలో ఇంతకాలమైన తర్వాత కూడా అమాలేకీయుల హిస్టరీ మారట్లేదు చూడండి. హిస్టరీలో సంవత్సరాలు మారాయి, కానీ సంవత్సరాలు మారినా వీళ్ళ హిస్టరీ మారలేదు. ఇలాంటిది ఒకటి ఉంటుందనే దేవుడు ఏం చెప్పాడు? ఇలా తీసేయండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నాడు.
మనదే కదా, మనం కూడా అదే కదా చెప్పేది. చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలట. పాము ఎప్పటికైనా పామే. నెక్స్ట్ అధ్యాయంలో సౌలు గారు మరణిస్తారు పాపం. 31వ అధ్యాయంలో కదూ, యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోతాడు. దావీదు గారు ఎక్కడో ఉంటాడు. అయితే సౌలు గారు చనిపోయారన్న సంగతి దావీదు గారికి వార్తను మోసుకొని వచ్చింది ఎవరనుకుంటున్నారు? జస్ట్ అలా పేజ్ తిప్పండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకున్న ఒకడు సౌలు నొద్ద నుండి దండులో నుండి వచ్చి సౌలు చనిపోయాడని గట్టిగా చెప్పాడు. అప్పుడు 8వ వచనంలో నీవెవడవని అతన్ని అడిగాడు దావీదు. వాడు నేను అమాలేకీయుడను రాజా. అవును, సౌలు చచ్చిపోయాడన్న సంగతి అర్జెంటుగా దావీదు దగ్గరకు వచ్చి చెప్పాలన్న ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది? వీడు అనుకున్నాడు, ఇంతకాలము ప్రాణం తీయాలనుకున్నది ఈ సౌలే కదా ఈ మనిషిని, ఆ గుడ్ న్యూస్ ఏదో చెబితే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నాకు ఇస్తాడేమో కింగ్ అయిన తర్వాతని. అది స్కెచ్ చేశాడు. అంతలేంది వస్తాడా? అంత పరుగునొచ్చి ఆ న్యూస్ చెప్పడానికి ఏంటి ఇతని ఆలోచన? పైపెచ్చు ఇంకేం చెప్పాడు చూడండి. ఏం చెప్పాడు? 8వ వచనం. నీవెవడవని అతను అడుగగా అతడు నన్ను అడగగా అక్కడి నుంచి దావీదు గారు కాదని సౌలు అడుగుతాడు. నేను అమాలేకీయుడు నన్ను చెప్పి తిని, మీకు కొంచెం అర్థం కావడానికి పైనుంచి చెప్దాం. 6వ వచనం నుంచి. గిల్బోవ పర్వతం నుండి అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండటం చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచినందుకు చిత్తము నా ఏలిన వాడని నేను అంటిని. సౌలు చచ్చిపోయాడు, నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావని అడిగితే హిస్టరీ చెప్తున్నాడు. ఇప్పుడు నీవెవడవని సౌలు నన్ను అడిగాడు. నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవేగా ఈలాగుబడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని నేనే చంపాను. దావీదు రాజా, కాబోయే రాజా. నీకు సౌలు మీద అంతుంటే శత్రువుల కంట కనపడకుండా నేను తీసుకొని రాయిచాటను ఎక్కడన్నా దాచిపెట్టు. ఏమనుకున్నాడంటే అమాలేకీయుడు, ఇన్ని గాయాలైన తర్వాత ఇంకేం పోతలు చంపేద్దాం పోలా, నేనే చంపాను. అతడు బ్రతుకడాన్ని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి మళ్ళీ చంపాను అతన్ని. తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణం తీసుకుని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను. అప్పటికి దావీదు రాజే కాదే, కానీ నువ్వు ఏది కోరుకుంటున్నావో నాకు తెలుసు డేవిడ్. ఈ రోజు కోసమే కదా నువ్వు ఎదురు చూస్తుంది. ఆ గుడ్ న్యూస్ నేనే తెచ్చాను, ఇంకా నువ్వు ఏమి ఇచ్చుకున్నా పర్లేదు ఆలోచించుకో అన్నట్టుంది ఇక్కడ. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్ద ఉన్న వారందరిని అలాగు చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారిని యుద్ధంలో కూలిగని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి. ఇదంతా చూస్తున్నప్పుడు అమాలేకుడికి ట్యూబ్లు ఎగిరిపోయింటాయి. పండగ చేసుకుని బిర్యానీ తింటారనుకుంటే ఉపవాసం ఉండి ఏడుస్తున్నారట ఇల్లు. తర్వాత దావీదు అడుగుతున్నాడు తేరుకొని, నీవెక్కడ నుండి వచ్చితివని వార్త తెచ్చినోడిని అడిగితే వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడను. డీటెయిల్స్ మాత్రం కరెక్ట్ చెప్తున్నాడు మనిషి. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేలా అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నువ్వు చెప్పితివే. నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణము నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. చంటోడి నుంచి పెద్దోడి వరకు వీళ్ళందరి బుద్ధులు ఇదే చూడండి. నిర్గమాసే సమూయేలు తక్. అక్కడి నుంచి ఇక్కడ వరకు వీళ్ళ క్యారెక్టరే మారట్లేదు చూడండి.
చరిత్రలో అమాలేకీయుల రాజైన అగగు అన్న ఒక వ్యక్తి దుర్మార్గతను బట్టి ఎప్పుడు సమూయేలు గారిని చాలా సాత్వికుడిగా చూసే మనం కత్తి పట్టుకొని లేపేశాడంటే ఇది ఇశ్రాయేలీలు మర్చిపోలేనిది, పైపెచ్చు అమాలేకీయులు మర్చిపోనిది. ధర్మశాస్త్రంపై అంతో ఇంతో అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా అమాలేకీయుల గురించి దేవుడు ఏమన్నాడన్న సంగతి మొర్దెకై లాంటి వాడికి తెలియకుండా ఉంటుందా? మనలాంటి వాళ్ళకే తెలిసినప్పుడు అరగంట మాట్లాడుకుంటే ఇలా చరిత్ర అంతా బయటపడింది మనకు. అమాలేకీయులు ఎంత డేంజర్ అని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడు చెబుతున్నాడో మొర్దెకైకి బాగా తెలిసి ఉండాలి. అది మొర్దెకై యాంగిల్. అట్ ద సేమ్ టైం హామాను అగాగీయుడైతే ఆ అగాగీయుడు అన్న పేరు ఊరిని బట్టి కాక ఒకవేళ వ్యక్తిని బట్టి వచ్చిందని మనం అనుకుంటే యాంగిల్లో బహుశా కొన్ని వందల సంవత్సరాల క్రితం సమూయేలు గారి చేతిలో చచ్చిపోయిన అమాలేకీయుల రాజైన అగగు యొక్క వంశానికి ఎక్కడో ఇతను కనెక్ట్ అయి ఉండాలి. ఎవరు? హామాను. ఆ హామాను ఎవరికి శత్రువు అని బైబిల్లో ఉందో చూడండి ఒక్కసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాట, ఈ హామాను యూదులకు శత్రువు. బాగా ఆలోచిస్తే మొర్దెకైకి కాదు ఇతను శత్రువు, యూదులకే శత్రువు. యూదులకే ఎందుకు శత్రువు అయ్యాడు? వెనక్కలేదో ఉంది హిస్టరీ. ఆ హిస్టరీలో ఇశ్రాయేలీలకు అమాలేకీయులకు ఏదో జరిగింది. ఆ అమాలేకీయులకు ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు పేరు అగగు. అయితే ఈ హామాను అగాగీయుడు అన్న పరిచయం చేశారు అక్కడ. అగాగీయుడైన హామాను అగగు అన్న ఊరిని బట్టి అగాగీయుడై యూదులకు శత్రువు అయి ఉంటాడా, లేదంటే అమాలేకీయుల రాజైన అగగును బట్టి ఆ పేరు పొంది యూదులకు శత్రువు అయి ఉంటాడా? వెనకల ఇంత సమాచారం విన్న తర్వాత దేనికి వెయిట్ ఎక్కువ ఉందంటారు? వ్యక్తిని బట్ట, ఊరును బట్ట? వ్యక్తిని బట్టి, జాతిని బట్టే హామాను అగాగీయుడు అని పిలువబడి ఉండాలి. నిర్గమకాండం నుంచి చదివితే ఇశ్రాయేలీలు యూదులను ఎప్పుడూ టార్గెట్ చేసింది అమాలేకీయులే ఎక్కువగా. అసలు అలాంటి వారి పేరే భూమి మీద ఉండకూడదని దేవుడు ఎప్పుడో శాసనాన్ని రాశాడు, మరణ శాసనం. మోషేతో చెప్పిన ఆ విషయాన్ని పూర్తి చేయమని దేవుడు ఎవరికి అప్పగించాడు? బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలుకు ఒకప్పుడు అప్పగిస్తే, అమాలేకీయుల రాజైన అగగును అతని సైన్యాన్ని, అతని యొక్క పరిస్థితిని నిర్మూలము చేయక ఒక బెన్యామీను గోత్రికుడు అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మొర్దెకై ఏ గోత్రికుడో? అవునా? చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 5వ వచనము చూద్దాం. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. మొర్దెకై కూడా బెన్యామీనీయుడే అన్నమాట. ఈయన పూర్వీకుల్లో కీషు అన్న పూర్వీకుడు ఒకడు ఉన్నాడన్నమాట. ఆ కీషు అన్న ఆయన కీషు అని ఎందుకు పేరు పెట్టుకొని ఉండాలి? సౌలు అనేటువంటి మొదటి రాజు యొక్క డాడీ కీషు కనుక ఆయన మీద ఉన్న గౌరవంతో మనకు పూర్వీకుల పేర్లు మనం పెట్టుకోవట్లేదు ఈరోజు. మన పూర్వీకుల పేరు ఎందుకు నీకు ఈ పేరు పెట్టారంటే మా తాత పేరు అదట్ట, అందుకే నాకు పెట్టారు. అంతేనా?
తాతల పేర్లు, పూర్వీకుల పేర్లు మనం ఎలాగైతే పెట్టుకుంటున్నామో, బెన్యామీను గోత్రములో నుండి వచ్చిన మొర్దెకై యొక్క ముత్తాత పేరు కీషు అని కనపడుతుంది ఇక్కడ. అసలు ఈ కీషుకి కీషు అని ఎందుకు పేరు పెట్టి ఉండాలి? మొదటి కీషు యొక్క పేరును బట్టి ఈయనకు ఆ పేరు పెట్టి ఉండాలి. ఆ కీషు కొడుకు ఎవరైతే ఉన్నారో సౌలు, ఆ సౌలుకు దేవుడు ఆ ప్రాజెక్ట్ ఇస్తే ఆ బెన్యామీను గోత్రీకుడైన సౌలు ఫెయిల్ అయి అమాలేకీయులకి ఇంకా అలాగనే ఊపిరిపోసాడు. అది జరిగిన సుమారు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టేజ్ ఎలా సెట్ అయింది? మళ్ళీ ఒక బెన్యామీను గోత్రీకుడు, ఆ బెన్యామీను గోత్రీకుడు కూడా కీషు పుత్రుడు మొర్దెకై రూపంలో కనబడుతుంటే, అగగు జాతికి, అగగు వంశానికి చెందిన అగాగీయుడైన హామాను పిక్చర్లోనికి వచ్చి యూదులను టార్గెట్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు 500 ఏళ్ల కిందట జరగనిది ఇప్పుడు మళ్ళీ అదే స్థితిని, అదే పోరాటాన్ని, అదే సవాలుని ఒక బెన్యామీనుడికి ఇచ్చి ఈ అమాలేకీయుడిని, ఆ అమాలేకీయుల జాతి యొక్క పరిస్థితి, నీ పూర్వీకుడైన సౌలు చేయలేని పనిని నీ చేత నేను చేయించుకుంటాను అన్నట్టుగా దేవుడే ఈ స్టేజ్ని సెట్ చేస్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు? ఈ పోలికలను ఆలోచిస్తే ఏదో కాకతాళీయంగా జరిగిపోయిందంటారా, వెనకలేదో ఆపరేషన్ ఉందంటారా? బోలియే. ఇదంతా చూస్తే వెనకల ఖచ్చితంగా పెద్ద బాసు గారి హ్యాండ్ ఉంది. యూదులెందరో ఉండగా తలకాయదించకుండా ఎత్తింది మొర్దెకయ్యే ఎందుకై ఉండాలి? అయినచో ఆ మొర్దెకై బెన్యామీను గోత్రీకుడే ఎందుకై ఉండాలి? అయినచో కీషు పుత్రుడే ఎందుకై ఉండాలి? ఇదంతా ఒక సీన్ పక్కనైతే అవతల ఆపోనెంట్ ఎవరున్నారు? అక్కడ అగాగీయుడున్నాడు. ఒకప్పుడు కీషు పుత్రుడైన సౌలుకి, అగగు అన్న వ్యక్తికి జరిగిన పోరాటములో దేవుని నిరుత్సాహపరిచిన ఒక బెన్యామీను గోత్రికుడు, అదే గోత్రం వాళ్ళకి దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు హామాను అగగు అన్న ప్రాంతానికి చెందినవాడు అని మనం ఫిక్స్ అయితే, ఒకవేళ యూదులను టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు. కానీ యూదులకి ఇతను శత్రు అవ్వడానికి గల కారణం వెనకల ఒకటి నడిచిందన్నమాట కథ. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ వెనకలున్న చరిత్రను హామాను మర్చిపోలేదు, వెనకలున్న దేవుని ఆజ్ఞలను మొర్దెకై మర్చిపోలేదు. ద వార్, ద బ్యాటిల్ బిగిన్స్ నౌ. అట్లుంది ఇప్పుడు సెట్ అయింది స్టేజ్. ఆ క్రమములో అందరూ తలలు దించిన ప్రతిరోజు హామానును చూచి మొర్దెకై ఏమనుకుంటున్నాడు? వీళ్ళనే కదా దేవుడు లేపేయమన్నది, నీ సంగతి చూస్తానన్నట్టు చూస్తున్నాడట రోజు. అంతేనా? నా పూర్వీకులు మీ విషయంలోనే కదా ఫెయిల్ అయ్యింది, మీ భరతం పట్టాలి. ప్రతిరోజు అంటున్నారట, ప్రతిదినము నువ్వెందుకు తలదించట్లేదని మొర్దెకైని అడుగుతుంటే 4వ వచనంలో వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వస్తున్నారట. ఏమని? నీవు రాజాజ్ఞను అనుసరించక దానిని ఎందుకు మీరుచున్నావు అని అడిగితే, నేను యూదుడను, ఆ పని చేయనని చెప్పాడంతే. వీళ్ళు దాన్ని చూసి మేమందరం తలకాయలు దించడం ఏంటి, ఈ మనిషి ఎత్తడం ఏంటి, ఈయనకున్నదేంటి మాకు లేనిదేంటి అని అనుకొని చూద్దాం ఇతని సంగతి అని ఆయనకే చెప్పారు వెళ్ళి హామానుకి.
చెబితే ఏమవుతుందో చూద్దాం, చెప్పిన తర్వాత అయినా దించుతాడో ఎత్తుతాడో. ఆ మాట ఉంది చూడండి అక్కడ. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయడ స్వల్పకార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. వీళ్ళెందుకు చెప్పారట? 4వ వచనంలో చివరి మాట, మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలిపిరి. హామానుకు చెప్తే ఏమవుతుందో చూద్దాం అనుకున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోందో చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, పక్కనున్నోళ్ళకి. కానీ ఈ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు వెనకలున్న చరిత్రనంతటిని తీసుకొని వస్తుంటే ఇక్కడ ఒక స్టేజ్ ఏదో సెట్ అవుతుందన్న పిక్చర్ అయితే మనకు కనపడుతోంది ఇప్పుడు. అంతేనా? మన కళ్ళ ముందు మొర్దెకై పక్కనున్నోళ్ళకి కనిపించని స్టేజ్ కనపడుతోంది. మొర్దెకై పక్కనున్న వారికి మొర్దెకై కనపడుతున్నాడు, మొర్దెకై పక్కనున్న వారికి హామాను కనపడుతున్నాడు. కానీ మనకు మాత్రం ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? దేవుడు. ఎలా ఉంది చూడండి ఆయన ఆపరేషన్, ఆ సిమిలారిటీస్. మోషేతో ఎప్పుడో చెప్పిన ఆయన సౌలుకి మోషేకి మళ్ళీ దగ్గర 500 సంవత్సరాలు. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూస్తే మోషేకి సౌలుకి సుమారు 500 సంవత్సరాలు, 400 నుంచి 500 సంవత్సరాలు. ఒకప్పుడు మోషేతో చెప్పిన మాట 500 ఏళ్ల తర్వాత సౌలుకు చెప్పాడు, చేయలేకపోయాడు. సౌలు ఫెయిల్ అయిన తర్వాత మరలా 500 ఏళ్లకు మళ్ళీ స్టేజ్ సెట్ అవుతోంది. సౌలు చేతిలో తప్పించుకున్న ఈ అమాలేకీలు ఇక్కడేం జరుగుతుందో, వీళ్ళ పరిస్థితి ఏంటో నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సెషన్ అంటే ఒకటే క్లాసే, జేమ్స్ వచ్చి చెబుతాడు, తర్వాత మళ్ళీ నేను వస్తాను. ఓకే, కొంచెం మీకు మైండ్ రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడితో 3వ అధ్యాయంలోని మొదటి ఉపభాగం సమాప్తం. ఏంటి మొదటి ఉపభాగం? మొర్దెకైపై హామాను కుట్ర. గ్రంథంలో 2వ భాగంలో ఉన్నాం. ఆ 2వ భాగంలో 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలలో ఒకటి 3వ అధ్యాయం. ఆ 3వ అధ్యాయంలో ఒక ఉపభాగం పూర్తి చేసుకున్నాం. ఒక్క క్లాస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ మాటలు అనుగ్రహిస్తున్నారు, అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. ఇచ్చిన స్థానాన్ని ఎలా కాజేయాలన్న ఆలోచనతో, ఇచ్చిన స్థానాన్ని ప్రజల మధ్య ఎలా దుర్వినియోగపరుచుకునే పరిస్థితి హామాను చేస్తున్నాడు మేము ఆలోచించగలిగాం. వెనకల చరిత్రను మేము పరిశీలించాం. ఇతను ఒక అమాలేకీయుడు అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మా కళ్ళ ముందు పరిస్థితి అయితే కనబడుతోంది. అలా చదువుతూ ముందుకెళితే ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో తండ్రి, అవన్నీ మాకు మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ మరొక సెషన్లోనికి మమ్మల్ని గొప్పగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.